నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా అమలు చేస్తాం. రాజ్యసభలో జాతీయ పౌర జాబితా అంశాన్ని చర్చించిన మంత్రి అమిత్ షా. గుండెపోటుతో నర్సంపేట డిపోకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మృతి. మరణానికి నిరసనగా సమ్మె చేపట్టిన అఖిలపక్ష నాయకులు, కార్మికులు. జగిత్యాల జిల్లా తాటిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఆగి ఉన్న స్కూల్ బస్ ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టిన ఆర్యవైశ్య సంఘస్థులు. ఆర్యవైశ్యుల భవన నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించిన సీఎం. నల్లమల్ల ప్రాంతంలోని పురాతన దేవాలయాలను ధ్వంసం చేస్తున్న దుండగులు. దేవాలయంలోని గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణ. వివరాల్లోకి వెళితే నర్సంపేట డిపోకి చెందిన యాకూబ్ పాషా అనే ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మరణించారు. కాగా డ్రైవర్ మరణానికి నిరసనగా అఖిలపక్ష నాయకులు, కార్మికులు బంద్కి పిలుపునిచ్చారు. సమ్మెకు మద్దతుగా నర్సంపేట డిపోలో నడుస్తున్న 64 బస్సు సర్వీసులను నిలిపివేశారు. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కాలేదు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి యాకూబ్ పాషా డెడ్ బాడీని నర్సంపేటకి రానివ్వకుండా కుట్రలు పన్నుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. యాకూబ్ పాషా మరణానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. అనుచరుడిగా కారు గుర్తు ఓటుతో, కార్మికుల కష్టంతో, కార్మికుల వాళ్ళ యొక్క అండతో గెలిచిన వ్యక్తివి ఈ రోజు డెడ్ బాడీని రాత్రికి రాత్రే తరలించే దాంట్లో నీ కుట్ర కూడా ఉందన్న విషయాన్ని కూడా మేము ఇక్కడి నుంచి అఖిలపక్షాల పార్టీల వాళ్ళం, ఓటీసీ కార్మికులం మేము చెబుతా ఉన్నాం. తప్పకుండా ఈ హత్యకు ఇక్కడున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఫస్ట్ బాధ్యత వహించాలి, కేసీఆర్ బాధ్యత వహించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మిగతా కార్మికులు చావుల పాలు కాకుండా మీరు జాగ్రత్త పడకపోతే మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఆ యొక్క యాకూబ్ పాషా కుటుంబానికి, ఆర్టీసీ కార్మిక సోదరులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, పెద్దలు తొంతి మాధవరెడ్డి గారి పక్షాన, అఖిలపక్ష పార్టీల పక్షాన వారికి సానుభూతి వ్యక్తం చేస్తూ అండగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి ఆర్టీసీ బస్ ఆగి ఉన్న స్కూల్ బస్ ని ఢీకొట్టింది. మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాలకు వెళ్లే మార్గంలో ఆగి ఉన్న కృష్ణవేణి స్కూల్ బస్ ని ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో స్కూల్ బస్ హెల్పర్ శంకర్ మరియు ఆర్టీసీ బస్సు డ్రైవర్తో పాటు 6 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా అప్రమత్తమైన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను చికిత్సా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ సహకారంతో జలం శ్రేయస్సు కోసం అడవులనే ధ్యేయంతో ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని మెదక్ అటవీ డివిజన్ పరిధిలో అమలు చేయనున్నారు. USAID కేంద్ర అటవీ పర్యావరణ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో ఫారెస్ట్ ప్లస్ 2.0 అమలు కానుంది. సోమాజిగూడ ది పార్క్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో USAID ప్రతినిధులు వర్గిల్ పాల్, రమణో, కేంద్ర అటవీ శాఖ ఐజీ నోయల్ థామస్, PCCF ఆర్ శోభ, అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ AND MD రఘువీర్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. USA వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. భారతదేశంలో కేరళ, బీహార్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ ఇవాళ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడము, అమెరికా నుంచి, అదేవిధంగా న్యూఢిల్లీ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, NGO ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ పైన మరి 2 రోజులు 3 రోజుల కార్యక్రమంలో పూర్తిగా చర్చించి మంచి నిర్ణయాలు తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు
స్వచ్ఛమైనటువంటి గాలి నీరు అందించాలి అన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 230 కోట్ల మొక్కలను 4 సంవత్సరాల క్రితమే దశ నిర్దేశించి ఆ నిర్దేశంలోనే మనం ఇప్పటికే 176 కోట్ల మొక్కలు నాటడము, దాంట్లో దాదాపు 60% సర్వైవల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టము మున్సిపల్ చట్టం ద్వారా నాటిన మొక్కలలో 85% బతికుండాలి అన్న చట్టం తేవడం అనేది నిజంగా కూడా భారతదేశంలో ఇది ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. దీనివల్ల ప్రతి గ్రామం కూడా పచ్చదనంతో నిండిపోతుంది. రీజన్యుయేషన్ ఆఫ్ ఫారెస్ట్లో కూడా అడవులను నశించినాయని క్షీణించిన అడవులను కూడా పెంపొందించి వాటిని మళ్ళీ 24% నుంచి 33% తీసుకురావాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి PCCM గారి ఆధ్వర్యంలో అందరు అధికారులు చాలా గట్టిగా పనిచేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణానికి, జంతువులను రక్షించడము, వాటికి కావలసినటువంటి నీరు కానీ పచ్చగడ్డి కానీ ఇవన్నీ కూడా సమకూర్చే విధంగా కూడా ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సమర్థవంతంగా పనిచేసి ఇంకొక 2-3 సంవత్సరాలలో నిజంగా కూడా భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎన్వైరన్మెంట్లో మరి అన్ని రకాలుగా మనం ముందుండడానికి మరి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సదస్సు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వెంకటాపురం గ్రామంలో సుమారుగా 15 లక్షల విలువైన నిషేధిత గుట్కా మరియు పొగాకు ఉత్పత్తులను అనంతగిరి ఎస్ఐ రామాంజనేయులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కోదాడ డీఎస్పీ రఘు సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘు మాట్లాడుతూ పెద్ద మొత్తంలో పొగాకు గుట్కాలను విక్రయాలు జరుపుతున్న నిషేధిత గుట్కా వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా నిషేధిత గుట్కా వ్యాపారానికి పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరూర్నగర్ హుడా కాంప్లెక్స్ చౌరస్తా వద్ద ఆర్యవైశ్య సంఘము ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆర్యవైశ్యుల భవన నిర్మాణం కోసం ఉప్పల్ భగవత్ వద్ద 5 ఎకరాల స్థలాన్ని కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కోలేటి దామోదర్ గుప్తా, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి వైశ్య సోదరులు చాలా సంతోషం క్షీరాభిషేకం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. దీనికి మన ఉప్పల శ్రీనివాస్ గారు, హైదరాబాద్ ఏకైక కార్పొరేటర్ సోదరిమణి మమతా సంతోష్ గుప్తా గారు, బొగ్గారం దయానంద్ గారు, చాలామంది పెద్దలు వైశ్య సోదరిమణులు కూడా రావడం చాలా సంతోషం. ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రతి మండలంలో, ప్రతి తాలూకాల, జిల్లాల హర్షాతి రేఖలు వెలిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 5 ఎకరాల భూమి ఇవ్వడం మరి వైశ్యులలో నిజంగా సంతోషం వ్యక్తం. నిన్ననే హుజూర్ నగర్ పోయినా, హుజూర్ నగర్లో కూడా ఏ మండలకు పోయినా కూడా ఆల్రెడీ మేము చేసినాం అంటున్నాం. ఎక్కడ జిల్లాలో, తాలూకాలలో ఎటువంటి స్పందన వచ్చిందంటే వైశ్యులలో ఎందుకు వచ్చింది, దానికి కారణం ఉండదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, టీడీపీ గవర్నమెంట్ కానివ్వండి, ఏ గవర్నమెంట్ కూడా ఒక గజం భూమి ఇయ్యలే వైశ్యులకు. హైదరాబాద్ నడిబొడ్డున్న కాచిగూడ వైశ్య హాస్టల్ కానివ్వండి, ముషిరాబాద్ వైశ్య హాస్టల్ కానివ్వండి, వాసవి సేవా కేంద్రం లక్కడికప్పులు కానివ్వండి, చింతలబస్తి వైశ్య భవన్ కానివ్వండి, అన్న సత్రాలు కానివ్వండి, ఏది కూడా మన పూర్వీకులు డబ్బులు పెట్టి కొన్నాయి కానీ ఒక గజం భూమి కూడా ఏ ప్రభుత్వాలు, ఏ ముఖ్యమంత్రి కూడా మరి వైశ్యులకు ఇవ్వలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత మొదటిసారి కేసీఆర్ గారు వైశ్యులను మరి వైశ్యులకు, ఒక నిరుపేద వైశ్యులకు, గ్రామాల నుంచి వచ్చిన వైశ్యులకు మరి ఒక షెల్టర్ ఉండాలి అనే ఉద్దేశంతో 5 ఎకరాలు ఉప్పల్ బగాయత్లో ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైశ్య సోదరులు రాష్ట్రమంతా కూడా మరి ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అట్లాగే రాజకీయం కూడా చాలా పదవులు ఇచ్చారు. మరి ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వైశ్యులను బాగా హత్తుకుంటున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి వైశ్యులలో చాలా బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. మరి రాబోయే కాలంలో వైశ్య సోదరులందరూ కూడా మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్న వైశ్య సోదరులందరికీ, ఒకవేళ బీజేపీలో కానీ, కాంగ్రెస్లో కానీ, మిగతా పార్టీల్లో వైశ్య సోదరులకు కూడా మీరు మాట్లాడచ్చు. ఎందుకు మనం టీఆర్ఎస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి, ఎందుకు కేసీఆర్కి సపోర్ట్ చేయాలంటే మరి రాజకీయంగా ఇన్ని పదవులు ఇచ్చాడు. పదవులతో పాటు 5 ఎకరాల భూమి ఇచ్చారు. త్వరలోనే
వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. త్వరలోనే కార్పొరేషన్ కూడా వస్తుంది. ఆల్రెడీ విధి విధానాలకు చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. రెడ్డి కార్పొరేషన్తో లింక్ ఉంది కాబట్టి రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ ఒక 10-15 రోజుల్లో వైశ్య కార్పొరేషన్ కూడా వస్తుంది. కాబట్టి వైశ్యులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. కేసీఆర్ గారిని మరి ఆశీర్వదించి కేసీఆర్ గారికి సపోర్ట్ చేయాలని కోరుతూ మరి ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేసినందుకు మరి సురేందర్ అన్నకు అభినందన తెలియజేస్తూ మిగతా సభ్యులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన దయానందన కానీ, ఉప్పల సీనన్న కానీ, మరి మమతా గుప్తా గారు కానివ్వండి, సంతోష్ గారు కానివ్వండి, మిగతా పెద్దలు పేరు పేరున మరి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు స్థానిక ఎస్ఐ నాగార్జున చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు సుదర్శన్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఈ పథకం ద్వారా ప్రైవేటు కంపెనీలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దేవేందర్, సురేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఖచ్చితంగా మీకు ఒకవేళ ఈ ట్రైనింగ్ సరిపోకపోతే ఇంకెక్కడన్నా కంప్యూటర్ ఆపరేటింగ్ మీరు ఏదైతే డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటింగ్ నేర్చుకున్నారో మీకు వర్క్ ఇట్లా కరెక్ట్ రాకపోతే ఇంకెక్కడన్నా మీకున్న దగ్గర నేర్చుకుంటే సర్టిఫికెట్ ఉంటుంది. కాబట్టి ఎక్కడన్నా మనం ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కానీ మనం ఏదైనా చిన్న చిన్న కంపెనీలల్లో ప్రతి ఒక్కటి కంప్యూటర్ ఆపరేటింగ్ మీద నడుస్తుంది. కాబట్టి మీరు కూడా మళ్ళీ ఈ బ్యాచ్ అయితే అయిపోయింది, ఇప్పటికీ 60 మందిది. నెక్స్ట్ వచ్చే బ్యాచ్ కూడా మీతో సహా మిత్రులకు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా మొబిలైజ్ చేసి మనం ఒక వర్క్ నేర్చుకున్నట్టయితే మనం ఫ్యూచర్లో మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ముందుకు వెళ్ళగలుగుతామనే ఒక ఆలోచనతో ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీము. దీన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలందరము. మాకు డేటా కంపల్సరీ కాబట్టి మరి మహేశ్వరం మండలంలో డెవలప్ అవుతున్న విలేజ్ ముఖ్యంగా మరి ఆర్గనైజర్కి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చిన్న మారుమూల ప్రాంతంలో ఎక్కడో సెంటర్ వచ్చేదానికి ప్రయత్నం చేసి తెప్పించి అందులోనూ మీరు ట్రైనింగ్ ఇచ్చే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా ఆర్గనైజర్ దేవేందర్ అండ్ సురేష్ గ్రామం మహేశ్వరం. ఇక్కడ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రం ద్వారా మేము కంప్యూటర్ శిక్షణ నేర్చుకోవడం జరిగింది. అలాగే ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ నేర్చుకున్నాము. మెయిన్ మాకు ఇక్కడ సెంటర్ రావడానికి కారణం పాండునాయక్ సార్, డైరెక్టర్ పాండునాయక్ సార్ గారు. తర్వాత దేవేందర్, సురేష్ సార్ వాళ్ళు మేనేజ్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ మాకు చెప్పే విధానం క్లాసు చాలా బాగుంది. నేను 10th వరకే చదివాను. నాకు అసలు కంప్యూటర్ శిక్షణ అని చాలా బాధపడ్డా. వీడికి వచ్చినాక 2-3 క్లాసులు విన్న తర్వాత నా లోపల నాకే కాన్ఫిడెంట్ వచ్చేసింది, నేను నేర్చుకోగలుగుతా అని. ఇంకా నాలాంటి మ్యారీడ్, అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. వాళ్ళ కోసం ప్రధానమంత్రి ఇలాంటి స్కీమ్లు ఎన్నో ఉంచి వాళ్ళకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని కోరుకుంటూ పాండునాయక్ సార్ గారికి, దేవేందర్కి, సురేష్ సార్కి, ఇంకా ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ 3 నెలల కోర్సు తర్వాత నేను సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. నాకు సర్టిఫికేట్ వచ్చింది 100%గా. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో బోధన్ ఎమ్మెల్యే షకీర్ అమెల్ రజక సంఘం అధ్యక్షురాలు చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సాలూర గ్రామ పెద్దలు ఎంపీపీ బుద్ధ సావిత్రి రాజేశ్వర్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బుద్ధ రాజేశ్వరి, మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ మరియు రజక సంఘం సభ్యులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం రజక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
రజక మిత్రులకు అందరికీ ఈరోజు చాకలి ఐరప్ప విగ్రహ ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళా రజక మిత్రులకు పెద్ద ఎత్తున ఒక కమ్యూనిటీ హాల్ కూడా బోధన్ పట్టణంలో దాదాపు 50 లక్షలతోని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చినాం. అలాగే ప్రతి ఒక్క మండలంలో ఈరోజు చేస్తున్న ఏడ్పల్లి మండలంలో మళ్ళీ ఏడ్పల్లి హెడ్ క్వార్టర్లో, తర్వాత రంజల్ మండలంలో రంజల్ హెడ్ క్వార్టర్లో, ఈరోజు బోధన్ మండలంలో సాగులా గ్రామంలో ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిగిలిన మళ్ళా మండలాల్లో కూడా నవీన్పేట్ మండలంలో కానీ బోధన్ పట్టణంలో కూడా ఇక్కడ చాకిలయ్యలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళా రజక మిత్రులు అందరూ కూడా చాలామంది టీఆర్ఎస్ పార్టీలో ఉండి మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. తప్పకుండా వారి ఆశయాలు మళ్ళా 100% పూర్తి చేసి అన్ని విధాలుగా వారికి సహకరిస్తామని తెలియజేస్తూ మళ్ళా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మళ్ళా జిల్లా అధ్యక్షుడు మన మిత్రులు గణేష్ అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జై తెలంగాణ. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం శ్రీ రాయలగండి లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం గర్భగుడి ధ్వజస్తంభం ముందు భాగంలో గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు జరిపారు. అచ్చంపేట మధ్యమడుగు ప్రధాన రహదారి సమీపంలో ఎత్తైన కొండపై వెలిసిన ఈ దేవాలయ ఆవరణలో గతంలో కూడా తవ్వకాలు జరిపారు. పోలీసులు విచారణ చేసి గుప్త నిధుల కోసం నల్లమల ప్రాంతంలోని పురాతన దేవాలయాలను ధ్వంసం చేస్తున్న దుండగులను గుర్తించి దేవాలయాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ 4 కోట్ల వ్యయంతో కూడిన పనులకు శంకుస్థాపన చేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్లో సత్యనారాయణ ఎంక్లేవ్ మరియు ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రోడ్లు మరియు డ్రైనేజ్ వాటర్ సమస్యలు లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి జరగాలంటే ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్ మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ₹7.5 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాం. ఇంకా కూడా అదనంగా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి ₹30 కోట్ల నిధులు శాంక్షన్ అయినాయి. కుకట్పల్లి కానీ చందానగర్ సర్కిల్లో కానీ షేర్లింగంపల్లి సర్కిల్లో కానీ ₹30 కోట్ల శాంక్షన్ అయినాయి. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. మెయిన్ రోడ్లన్నీ కూడా 5 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద ప్యాచ్ వర్క్ కూడా లేకుండా ఎప్పటికప్పుడు ఆధునీకరించే విధంగా 5 సంవత్సరాల కాంట్రాక్ట్ కూడా ఇచ్చి ఫ్లైఓవర్స్ కానీ అండర్ బ్రిడ్జెస్ కానీ ప్యారలల్ రోడ్స్ కానీ ఈ సంవత్సరంలో బాగా చేసి ప్రజలకు ఇబ్బంది
కలగకుండా చేయాలనేది ఏకైక ఉద్దేశంతో ప్లానింగ్ చేయడం అనేది కూడా జరిగింది. ప్యారలల్ రోడ్ల మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టడం, బిల్డర్స్ దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి కూడా చక్కటి సలహాలు సూచనలు కూడా తీసుకొని ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఎలా, ప్రజలకి సౌకర్యాలు కల్పించడం ఎలా అనే దాని మీద మంత్రి గారు కూడా మీటింగ్ పెట్టి, కేటీఆర్ గారు కూడా మీటింగ్ పెట్టి ఒక ఒపీనియన్ తీసుకోవడం కూడా జరిగింది. దాని మీద పగడ్బందీ ప్లాన్ చేస్తా ఉన్నాం. మియాపూర్ సిగ్నల్ దగ్గర నుంచి ఆల్విన్ కాలనీ సిగ్నల్ దాటే వరకు కూడా ఒక ఫ్లైఓవర్ ని మెయిన్ రోడ్ మీద ప్లాన్ చేస్తా ఉన్నాం. అది మెట్రో పైన వెళ్లే విధంగా, కింద హెవీ వెహికల్స్ అన్ని కూడా వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ రద్దీ ప్రాంతాలను గుర్తించి ఫ్రీ ట్రాఫిక్ వెళ్ళిపోయే విధంగా రోడ్లు మరమ్మతుల విషయంలో కానీ, కొత్త రోడ్లు ఎక్కడ కొత్త రోడ్లు వేసినా కూడా అక్కడ డ్రైనేజీ వాటర్ కంప్లీట్ చేసి, ఇప్పుడు మేము ఒక M40తో రోడ్డు వేసామంటే అది 15 సంవత్సరాల వరకు మళ్ళీ ఆ రోడ్డుని కదిలించాల్సిన అవసరం ఉండదు. శాశ్వత పరిష్కార దిశలో పనులు జరుగుతాయి. ఇప్పుడే మా కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా బ్రహ్మాండమైన అభివృద్ధి తక్కువ సమయంలో మీరు చూస్తారని చెప్పి మీ కళ్ళ ముందు పెడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తారు. దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యసభలో కాశ్మీర్ పరిస్థితిపై సమాధానం చెబుతూ జాతీయ పౌర జాబితా అంశాన్ని కూడా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎన్ఆర్సీ ప్రక్రియ నడుస్తోందని, ఈ ప్రక్రియలో ఏ ఒక్క మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం కానీ, తొలగించడం కానీ ఉండదన్నారు. అన్ని మతాల ప్రజలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తుందని అన్నారు. అసోంలో ఎన్ఆర్సీ తుది జాబితాలో పేర్ల తొలగింపుపై మాట్లాడుతూ ఎన్ఆర్సీ జాబితాలో పేర్లు లేని వారికి ట్రిబ్యునల్లో ఆశ్రయించే హక్కు ఉంటుందని, లీగల్ ఖర్చులు భరించలేని విషయంలో అసోం ప్రభుత్వమే సొంతంగా ఖర్చులు భరిస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సమావేశమయ్యారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తాము మహారాష్ట్ర రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించలేదని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తాను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. మహారాష్ట్ర రైతుల ఇబ్బందులపై ఈ సందర్భంగా శరద్ పవార్ ప్రధాని మోదీకి వినతి పత్రం సమర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా అమలు చేస్తాం. రాజ్యసభలో జాతీయ పౌర జాబితా అంశాన్ని చర్చించిన మంత్రి అమిత్ షా. గుండెపేటతో నర్సంపేట డిపోకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మృతి. మరణానికి నిరసనగా సమ్మె చేపట్టిన అఖిలపక్ష నాయకులు, కార్మికులు. జగిత్యాల జిల్లా తాటిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి ఆగి ఉన్న స్కూల్ బస్ ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టిన ఆర్యవైశ్య సంఘస్థులు. ఆర్యవైశ్యుల భవన నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించిన సీఎం. నల్లమల్ల ప్రాంతంలోని పురాతన దేవాలయాలను ధ్వంసం చేస్తున్న దుండగులు. దేవాలయంలోని గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేస్తున్నారని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాహితం.